ఇప్పుడు తెల్లటి ముత్యం ఉంది, ఎర్రటి మాణిక్యం ఉంది. ఇవి రెండు ప్రధానంగా ఏం చేస్తాయి అంటే, మనకి 9 గ్రహాలు ఉంటాయి. వీటిని కూడా తారాశబ్దం చేతనే సంకేతిస్తారు. 9 గ్రహాలు ఉన్నప్పటికీ ఈ 9 గ్రహాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మన జీవితంలో సుఖదుఖములనన్నింటినీ ఇవే నిర్ణయం చేస్తాయి. పుట్టినప్పుడు వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో, ఎన్ని విఘడియలకి పుట్టాడో చూస్తారు. దాన్ని బట్టి జాతక చక్రం వేస్తారు. జాతక చక్రం వేసినప్పుడు ఏ ఏ స్థానముల యందు ఏ గ్రహాలు ఉన్నాయి చూస్తారు. వీటికి అక్కడతో పోదు, వీటికి గోచారం అని ఉంటుంది. గోచారం అంటే వాటి కదలిక. అవి గ్రహాలు కదులుతాయి. కదిలేటప్పుడు అన్నీ ఒకలా కదలం, ఒక్కొక్కటి మందగతిలో కదులుతాయి. ఒక్కొక్క దాని వేగం ఒక్కొక్కలా ఉంటుంది. ఇవి స్థానాన్ని బట్టి మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని పోషిస్తాయి. ఒక స్థానంలో ఒక గ్రహం ఉంటే దానికి ఉచ్చ, ఒక స్థానంలోకి వెడితే నీచ. ఒకటి స్వక్షేత్రం అవుతుంది, ఒకదానికి మిత్రస్థానం ఉంటుంది, ఒకదానికి శత్రుస్థానం ఉంటుంది. ఒక్కొక్కటి వక్రదృష్టితో చూస్తూ ఉంటుంది. ఇలా చూడడంలో ఏమవుతుందంటే, మీకు ఫలితాలను ఎలా ఇస్తాయి ఈ తారకలు అంటే, స్వక్షేత్ర, ఉచ్చ, నీచ, మిత్ర, శత్రు, సమగ్రహ, నవగ్రహ, 12 రాసులతో కలిసి కదులుతూ గోచార రీత్యా మీకు ఫలితాలను అందజేస్తుంటాయి. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కదులుతున్నా ప్రధానమైనటువంటివి మనుష్య జీవితానికి సంబంధించినటువంటి సుఖమన్న మాటని, దుఃఖమన్న మాటని, జ్ఞానమన్న మాటని, అజ్ఞానమన్న మాటని 2 గ్రహాలు నిర్ణయం చేస్తుంటాయి ప్రధానంగా. ఒకటి శుక్రగ్రహం, ఒకటి కుజగ్రహం. కుజగ్రహం ఎర్రగా ఉంటుంది, శుక్రగ్రహం తెల్లగా ఉంటుంది. అందుకే మీకు ఈ పరికల్పన ఎక్కడ చేస్తారంటే, ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే చేస్తారు. శాబ్దికంగా పిలుస్తారు వాళ్ళని. నువ్వు ఇలా రా అని పిలుస్తారు. పిలిస్తే ఆయా దేవతలు అలాగే వస్తారు. ఆ గ్రహాలు అవి వచ్చేటప్పుడు ఎటువైపు ప్రదక్షిణం చేస్తూ ఎలా వస్తున్నాయో పిలుస్తారు. ఒక పెద్ద రహస్యం ఇంకొకటి ఉంది. ఏమండి, సరే శుక్రగ్రహం అలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. కుజగ్రహం ఇలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. మరి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వర గ్రహం ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలదది. అందుకే కదండి కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపాలెట్టండి, నువ్వుల నూనెతో దీపాలెట్టండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇవాళైతే అది ఛాందసం అంటున్నారు, కానీ ఎందుకు భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అని విదేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేస్తే వాళ్ళు ఒక విషయాన్ని కనిపెట్టారు. కార్తీక మాసం వచ్చేటప్పటికి లోకం అంతా చల్లబడిపోతుంది. ఎప్పుడైతే వాతావరణం అంతా చల్లబడిపోయిందో మీ శరీరంలో ఉండేటటువంటి రక్తనాళములు కూడా సంకోచిస్తాయి, సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోగానే ఏమవుతుందంటే, మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు, కొలెస్ట్రాల్, అది గసగసాలంటారు చూసారా, అలా గసగసాలు ఎలా వెడుతుంటాయో అలా వెడుతుంటాయి. అవి అలా ప్రవహించి వెడుతుంటాయి. అవి కొట్టుకుపోతూ వెడుతుంటాయి రక్తంలో. వెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలిగినటువంటి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నాళముల వంటివి కొద్దిగా మూసుకుని ఉండగా, బాగా సంకోచించి ఉండగా, రాత్రి చల్లటి వాతావరణంలో 2 గసగసాల లాంటి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అక్కడికి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీరు కోపడ్డారనుకోండి, మంచి కోపంతో ఊగిపోయారనుకోండి, అవి ఇంకా కిందకి నొక్కుంటాయి. ఆ నాడులు, ఆ నరం ఇంకా నొక్కుంటే రక్తనాళం, ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గసగసాల లాంటి కొలెస్ట్రాల్ వెళ్ళడానికి చోటు లేక అడ్డుపడుతుంది, ఇరుకైపోయింది ద్వారం. ఈలోగా వెనకనున్నటువంటి కొలెస్ట్రాల్ కొంత వచ్చి దీంతో పాటు కలిసిపోతుంది. కలిసిపోతే ఏమైపోతుందంటే, రక్తం అందక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటారు. క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర, నీ తన కోపమే తన శత్రువు. ఏమవుతుంది, ఎటువైపు బ్రెయిన్లో పడింది అనుకోండి పెరాలిటిక్ స్ట్రోక్, హార్ట్ దగ్గర పడింది అనుకోండి హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే, వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ స్ట్రోక్స్కి అవకాశం ఎక్కువ అన్నారు. అంటే ఈ సభలో డాక్టర్లు కూడా ఉండగా నేను ఇలాంటి కోణాలు స్పృశించడం కొంచెం సాహసం అనుకోండి, అయినా నా అల్పబుద్ధిని వారు క్షమించగలరు అని ఒక నమ్మకం. కాబట్టి ఇప్పుడు
నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి? నువ్వులు శనీశ్వర గ్రహానికి ప్రీతిపాత్రం. నువ్వుల నూనె దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది. ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి. అందుకని నూనె దీపాలెట్టండి అని కార్తీక మాసంలో దీపాలెట్టిస్తారు, దీపదానాలు చేయిస్తారు. మన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారంతే. ఎందుకలా అని అడగలేదు, పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని. కానీ విషయానికి వివరణం కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్నే ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు. అందుకే నేను తరచు ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటుంటాను. అవి రెండూ ఒక్క విషయాన్ని చెప్తాయి ఎప్పుడు. కనుక ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహం ఒకటి ఉంది కదా, శనీశ్వర గ్రహం లాంటిది. ఇటువంటి గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శుక్రగ్రహమును కుజగ్రహం ఏం చేస్తాయి? సుఖము దుఃఖము ఎప్పుడు అసలు ఇది ఉంటే, ఇదే ఊడిపోతే ఇంకా శుక్రుడు చేసేది ఎందుకు, కుజుడు చేసేది ఉంది. అందుకని మరి వాటి విషయంలో అమ్మవారి అనుగ్రహం ఏమి అని అడిగారు. అడిగితే దీన్ని ఎక్కడ విప్పారో తెలుసా అండి? అందుకే నేను అంటుంటాను, అమ్మవారి యొక్క విషయాన్ని అమ్మవారే ఎదురుగుండా నిలబడి చెప్పించింది. ఎవరికి అవి ప్రచోదనమైనవి కావు. అమ్మవారి ఎదురుగుండా నిలబడి తానే అనుగ్రహించి ఈ విషయాలు అవతల వారికి అర్థమయ్యేలా చేసి వారిలోంచి బయటికి వచ్చేట్టు చేసి లోకాలను అనుగ్రహించింది. అప్పుడు మీరు గమనించండి, ఎవరు చెప్తున్నది? అమ్మవారే చెప్తుంది. ఇది మీరు విని వదిలిపెట్టేయండి అంతే. అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏమిటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంటుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి. ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది. తల్లే, అమ్మ అమ్మే. మీకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకి సృష్టి మొదలకు ఉండేటటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను. అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా ఉండడం అంటే పసిపిల్లాడు అమ్మ కడుపులోంచి బయటికి వస్తాడు. వాడికి ఆకలి వేస్తుంది. వాడికి ఏం తెలుసు చెప్పండి? ఏం చేస్తే వాడి కడుపు నిండుతుందో వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం తెలియదు. వాడికి మాత్రం ఒక్కటి తెలుసు, ఇచ్ఛాశక్తి వాడిలో ఉన్నది. ఆకలేస్తోంది కడుపులో, ఏదో పొయ్యాలి, పొయ్యకపోతే ఇది నిండదు, ఇది నిండకపోతే నాకు బాధగా ఉంది. కానీ భాష వాడికి తెలియదు. వాడిలో ఏదీ లేనితనమని మీరు అనడానికి వీల్లేదు. వాడు ఏడిచాడు ఆకలేస్తోంది కాబట్టి. అంటే వాడి లోపల కోరికుంది, అందుకని వాడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు. అమ్మ వచ్చింది, పక్కన పడుకుంది, స్తన్యం ఇచ్చింది. వాడికి తెలుసా అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని కొడవడం అనేటటువంటి దాన్ని వాడు ఇంతకు ముందు చేయలేదు. మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చినటువంటి శిశువు అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా వాడికి చేత కాదు. అమ్మ ఔదార్యం తనే స్తన్యాన్ని పిల్లవాడి నోట్లో పెడుతుంది, పెట్టగలదు. కానీ వాడు స్తన్యాన్ని చప్పరించి పాలని త్రాగేటట్టు అమ్మ చెయ్యగలదా? కానీ వాడు చప్పరించి తాగుతున్నాడు. ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు? ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతాయనే భావన వాడిలోకి జ్ఞానముగా ప్రకాశింపచేసినది జ్ఞానశక్తి. ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్తన్యమును చప్పరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఇది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చిచ్చక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాలముల యందు మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం, ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం, దానికోసం మీరు వెళ్ళడం. ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్యలహరి చెప్తారటండి,
సౌందర్యలహరి చెప్తారా, అయ్యో మనం సినిమాకి వెడదాం అనుకున్నాం అనుకుని వద్దు సౌందర్యలహరికే వెడదాం, సినిమా ఏముంది ఉంటుందిట, కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సు లోపల ఒక సంకల్పం చేసుకోవడం, ఒక నిర్ణయానికి రావడం, ఆ తర్వాత క్రియాశక్తి, కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి, అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు? అమ్మవారు. ఆ అమ్మవారు లోపల లేదనుకోండి, ఆ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి, ఇక బాహ్య ప్రపంచంతో వాడికి ఏమైనా సంబంధం ఉందా? రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు. అప్పుడు ఈ శరీరాన్ని తేళ్లు వచ్చి కురికేసాయి అనుకోండి, జిర్రిలు వచ్చి కురికేసాయి అనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం పట్టదు, వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి నీళ్ళు అక్కర్లేదు, బయట జగత్తుకి శరీరమునకు ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలోనూ కలుపుతుంది, శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది. రెండు అమ్మవారు చేస్తుంది. అమ్మవారు తెర వేసేసినంత కాలం ఇక్కడే తిరుగుతుంటాడు, పందిగా తిరుగుతాడు, పిల్లిగా తిరుగుతాడు, కుక్కగా తిరుగుతాడు, నక్కగా తిరుగుతాడు, మనిషిగా తిరుగుతాడు. ఒకనాడు ఆ తల్లికి అనుగ్రహం కలుగుతుంది, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, ఒక్కసారి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? తిరగడం కాదురా నీ స్థితి, తిరగకుండా ఉండిపోవడం నీ స్థితి అని అమ్మవారు నేర్పుతుంది. ఆ నేర్పిన నాడు ఏం చేస్తుంది? తెర పైకి ఎత్తేస్తే ఏమవుతుంది? శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. వాడు జ్ఞానమును పొంది అయ్యవారిలోకి కలిసిపోతాడు. కలిసిపోయి తానే శివుడై, ఎవరు నువ్వు అంటే శివోహం శివోహం, నేనే శివుడను అని నిర్గుణమైనటువంటి శివుడై తాను చెయ్యవలసినటువంటి పని అన్నది ఒకటి లేక ఆత్మయందు రమిస్తూ ఉండిపోయేటటువంటి మహదానంద స్థితి ఏది ఉన్నదో అదిగో అటువంటి స్థితిని ఇయ్యగలిగినది, ఆ తురీయమును ఇయ్యగలిగినది కూడా అమ్మవారే.